परमं पदं सदा पश्यन्ति सूरयाः दिवीव चक्षुरातातम् तद्विप्रासो विपण्यवो जागृवां सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् प्रसुक्मन्ता धियसानस्य सक्षणि वरेभिर्वरागम् अभिषुप्रसीदत अस्माकमिन्द्र उभयं युजोषति यत्सौम्यस्यान्द्रसो बुबोधति अनृक्षरार्जवस्यन्तु पन्थायेभिः सखायो यन्ति नोपरेयम् समर्यमासं भगो नो निनीयात् सञ्जास्पत्यगुं सुयमस्तु देवाः गौतमकुलात् राघवार्थं कन्यां वृणीध्वम् वासिष्ठमित्रावरुणकौण्डिन्यत्रया ऋषेयप्रवरान्वित वसिष्ठगोत्रोद्भवाय नाभागमहाराजवर्मणो नप्त्रे अजमहाराजवर्मणः पौत्राय दशरथमहाराजवर्मणः पुत्राय वसिष्ठगोत्रोद्भवाय श्रीरामचन्द्रस्वामिने साक्षात् महाविष्णुस्वरूपाय वराय आङ्गीरसायाश्च गौतमत्रया ऋषेयप्रवरान्वित गौतमगोत्रोद्भवां स्वर्णरोममहाराजवर्मणो नप्त्रीं हरस्वरोममहाराजवर्मणः पौत्रीं जनकमहाराजवर्मणः पुत्रीं सीतामहालक्ष्मीनाम्नीम् इमां कन्यां लोकक्षेमार्थं राघवार्थं दास्यामि दास्यामि दास्यामि। अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्री सीतासमेत श्री कोदण्डरामस्वामिनः कल्याणमहोत्सवाङ्गत्वेन आगतम् इमं रामचन्द्र स्वामिनं वरं मधुपर्कादिविधिना पूजयिष्ये मधुपर्कविधिना पूजयिष्ये। ओम आचार्य संदेमात्मज्ञोषम् आपपादाभने विजन्तनासयमदमे चरणं पवित्रं विददं पुराणं येन भूतस्सरति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूताः अधिपाप्मानमरादिनिन्दरेम अस्मिन् कुले ब्रह्मवर्चस्य धानी नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। धूपम् दुराधर्षान् नित्यपुष्टाञ्जलीषिणीम् ईश्वरीकं सर्वभूतानां तामिहाभक्वये श्रियम् प्रियमेधादो अर्जता अर्चन्तु पुत्रका बुधपुरन्नस्तष्टवज्जता गन्धादि सकलाराधनै सुवर्जिता ओम महाविष्णुस्वरूपा श्री रामचन्द्रस्वामिने वरा इदमर्घ्यमिदमर्घ्यमिदमर्घ्यम् ओम आमागन यशसा वर्चसा सकुंत्रजपयसा तेजसा च तम्मा प्रियं प्रजानां कुर्वधिपतिं वशोनाम् श्री रामचंद्र स्वामिने वरा ओम अयन्ते मधुपर्को मधुपर्को मधुपर्कुलः जनक महाराजु रामचंद्रुनि అల్లుడిగా పరమాత్మగా భావించి ఇస్తున్న మధుపర్కం ప్రియం ప్రజానాం కుర్వధిపతిం వశోనాం
మామా గణయశసా వర్చసా సకౌషుజపయసా వేజసా చ తమ్మాం ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం వస్తరణమసి యపక్తిత్వా ఆచామేత్. అర్చక స్వాములు రాముడికి మధుపర్కాన్ని సమర్పించినట్టు మనం కూడా మన హృదయాన్ని మధుపర్కంలా రామచంద్రుడికి సమర్పిద్దాం. అందరూ జై శ్రీరామ అని చెప్పండి. నాథ్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమాన్నాదో మధవ్యాసామి సకృన్మంత్రేణ త్విస్తూష్ణీ అమృతాపిధానమసి. రామచంద్రస్వామినే వర అయం గౌః 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 ఓం యజ్ఞోపదధనాయ యజ్ఞస్య వృద్ధిమనోవర్ధాపతిరస్య పతిదిం మారుపవతితోహం మనుష్యేషు భూయాసం గౌర్ధేను భవ్యా మాతా రుద్రాణాం గృహీతా వసూనా పుష్పసాదిత్యానామృతస్య నాభిః ృణాయమాగామనాగామతిథింవధిష్ఠా పిబదోదగంత్రణాన్యత్తు ఓముత్సృజత భూతం సావిరార్ తన్నాక్షారిలస్యదేశీయతన్మమోర్జంధాః అత్ర వాసో గవాదికం దత్వా ఉదుత్తరమారోహంతి వ్యస్యంతి పృతన్యతః మూర్ధానం పత్యురారోహ ప్రజయా చ విరాట్ భవ సమ్రాజ్ఞే స్వసురే భవ సమ్రాజ్ఞే శ్వశ్రువా భవ ననాంతరి సమ్రాజ్ఞీ భవ సమ్రాజ్ఞీ అధిదే వృషో స్పృషాణాగస్పశురాణాం ప్రజాయాశ్చ ధనస్య చ పతీనాం చ దేవృణాం చ సజాతానాం విరాట్ భవ రోచనో రోచమానశ్శోభనశ్శోభమానః కళ్యాణః. శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కాలమనందు అశేష భక్త జనము తరపున రాష్ట్ర ప్రజల తరపున మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అశేష జనకోటి తరపున స్వామివారికి అమ్మవారికి సభక్తికముగా సమర్పిస్తున్నటువంటి మధుపర్క కళ్యాణోత్సవ మంగళ పట్టు వస్త్రత్వయం పత్రం పుష్పం సువర్ణాభరణములు శుభం వస్త్రాణి ప్రజాపతేరనుమతిః మిత్రస్య శ్రద్ధా సవితుః ప్రసూతిః సూర్యస్య మరీచిః చంద్రమసో రోహిణీ ఋషీణామరుంధతి రోచనో రోచమానశ్శోభనశ్శోభమానః కళ్యాణః యద్వేదాదోస్వరః ప్రోక్తో వేదాంతే వేదైః తస్య ప్రకృతిలీనస్య ఓం తత్సువర్ణగుం హిరణ్యమభవతే తత్సువర్ణస్య హిరణ్యస్య జన్మ యయేవగం సువర్ణస్య హిరణ్యస్య జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కాలమనందు స్వామివారికి అమ్మవారికి సభక్తికంగా కైంకర్యార్పణ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానములు సమర్పిస్తున్నటువంటి స్వర్ణ
లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వతే అమృతస్య ధారా బహుధా దోహమానం చరణం నో లోకే సుభిలాం దదాతు. అత్యా అన్నమాచార్యుల వారి ఆచార్య శ్రేష్ఠులైన అహోబిలపీఠ 46వ పట్ట మూర్ధాభిషిక్తులైనటువంటి శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ హితీంద్ర మహాదేశికల వారు స్వామివారికి అమ్మవారికి మంగళాశాసనం గావిస్తూ సమర్పిస్తున్నటువంటి మంగళ పట్టు వస్త్రద్వయం పత్రం పుష్పం. దిగంహత్యలో మద్విషిరింద్రియాణి అంగాన్యాత్మన్ విషజాతదశ్వినా ఆత్మానమంగై సమధాత్ సరస్వతీ ఇంద్రస్య రూపగం శతమానమాయు. ఆంధ్ర వాల్మీకిగా పేర్గాంచినటువంటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి అణువణువు ఆజీవనము కైంకర్యం నిర్వహించి మందరమన్నటువంటి రామాయణ మహత్కావ్యమును స్వామివారి పాదపద్మములకు సమర్పించినటువంటి వాసుదాస స్వామిగా కీర్తి నొందిన వావిలకొలను సుబ్బారావు గారి యొక్క ఆశ్రమము నుండి స్వామివారికి అమ్మవారికి సభక్తికంగా సమర్పిస్తున్నటువంటి మంగళ పట్టు వస్త్రద్వయం పత్రం పుష్పం. రోచనో శోభన శోభమాన కళ్యాణ నవో నవో భవతి జాయమానో కేతుర్ససామేత్యగ్రే భాగం దేవేభ్యో